అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని, ఇంగ్లీష్ మాట్లాడే వారి కోసం కొన్ని టిప్స్‌ని నేను చెప్తాను. మొదటి టిప్ ఏంటంటే, మీరు ఏం చేయాలో ముందుగా ప్లాన్ చేసుకోండి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవటానికి, ఇంగ్లీష్ మాట్లాడే ప్రాక్టీస్ చేయడానికి మీరు ఏమేమి యాక్టివిటీస్ చేద్దాం అనుకుంటున్నారో, ఎలా చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ కూడా ఒక నోట్‌బుక్‌లో మీరు రాసుకోండి. ఇలా చేయటం వల్ల మీరు ఇంగ్లీష్ నేర్చుకోవటం గానీ, ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి ప్రాక్టీసు ఒక పద్ధతి ప్రకారం చేయగలుగుతారు. రెండవది, ప్రతిరోజు కూడా కొంత సమయం కేటాయించండి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి యాక్టివిటీ. మీరు మీ టైమ్ టేబుల్ చూసుకొని, మీ షెడ్యూల్ అంతా చూసుకొని, మీరు ఎంత సమయాన్ని కేటాయిస్తారో మీరు నిర్ణయం చేసుకోండి. అది 2 నిమిషాలు గానీ, 5 నిమిషాలు గానీ, 10 నిమిషాలు గానీ, మీరు ఎంత సమయం కేటాయిస్తారో ముందుగానే నిర్ధారించుకోండి. అంటే ప్లానింగ్‌తో పాటుగా షెడ్యూలింగ్ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ప్లానింగ్‌తో షెడ్యూలింగ్ ఉన్నప్పుడే మనం ఏ పనైనా మనం చేయగలుగుతాము. అలాగే మూడవది ఏంటంటే, కేటాయించినటువంటి సమయాన్ని 5 భాగాలుగా విభజించండి. అంటే మీరు 5 నిమిషాలు మీరు కేటాయించారనుకోండి. 5/5 1 అలా ఒక నిమిషము ఉండే రకంగా 5 భాగాలుగా మీరు విభజించుకోండి. ఒకవేళ 10 నిమిషాలు కేటాయించారనుకోండి. 10/5 2 అలాగే ప్రతి యాక్టివిటీ కూడా 2 నిమిషాలు ఉండే రకంగా మీరు చూడండి. నాలుగవది, ఈ 5 యాక్టివిటీసు ఏంటి అంటే, ఒకటి చదవటము, రాయటము, వినటము, మాట్లాడటము, రిపీట్ చేయటము. అంటే మీరు 10 నిమిషాలు కేటాయించారనుకోండి. 10/5 2 అంటే చదవటానికి 2 నిమిషాలు కేటాయించండి, రాయటానికి 2 నిమిషాలు కేటాయించండి, వినటానికి 2 నిమిషాలు కేటాయించండి, మాట్లాడటానికి 2 నిమిషాలు కేటాయించండి, అలాగే రిపీట్ చేయటానికి 2 నిమిషాలు కేటాయించండి. సో, ఇలా మీరు చేస్తూ పోయినట్లయితే డెఫినెట్‌గా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే, ఇంగ్లీష్ మాట్లాడే ప్రాక్టీస్ చేయాలనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో డెఫినెట్‌గా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఐదవది ఏందంటే, చదవటం అనేది ఎలా చేయాలి? ఇంగ్లీష్‌లో మనం ఎలా చదవాలి? ఇంగ్లీష్ చదవటం వల్ల మనకు చాలా చాలా లాభాలున్నాయి. మీరు ఇంగ్లీష్ ఏం చదవాలి అంటే, మీకు నచ్చినటువంటి టాపిక్ మీరు చదవాలి. మీకు నచ్చినటువంటి అంశాన్ని చదవాలి. అంటే కొద్దిమందికి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కొద్దిమందికి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంటాయి. కొద్దిమందికి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటాయి. కొద్దిమందికి స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటాయి. కొద్దిమందికి లైఫ్ స్టైల్‌కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ చదవటం ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ముందు మీకు బాగా ఆసక్తిగా ఉన్నటువంటి అంశాన్ని ఎంచుకొని చదివినట్లయితే మీకు అది ఈజీ అవుతుంది. మీరు చదివేటప్పుడు గట్టిగా చదవండి. దీనివల్ల లాభం ఏందంటే, చదివేటప్పుడే మాట్లాడే ప్రాక్టీస్ కూడా అవుతుంది. అంటే మీకు ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ వస్తుంది. అలాగే వాక్యాలను ఎలా మాట్లాడాలో కూడా మీకు తెలుస్తుంది. అయితే మీరు ఏం చదివితే బాగా ఉంటుంది? ఒకటి కథలు చదవండి. స్టోరీస్ చదవండి. స్టోరీస్ చదవటం వల్ల ఏమవుతుంది అంటే, మనకు వేరు వేరు కాలమానాల్లో ఏం జరుగుతుంది అని తెలుస్తుంది. వేరు వేరు సందర్భాలు తెలుస్తాయి. వేరు వేరు పాత్రల మధ్య మనకు సంభాషణలు ఎలా ఉన్నాయని తెలుస్తుంది. అలాగే దాంట్లో ప్రశ్నలు, జవాబులు అనేది తెలుస్తుంది. ప్రశ్నలు ఎలా ఉన్నాయి? దానికి జవాబులు ఎలా చెప్తున్నారు? ఇవన్నీ కూడా మనకు కథ రూపంలో మనం చదివినప్పుడు తెలుస్తాయి. ముఖ్యంగా కథ ద్వారా మనం చదివి నేర్చుకుంటున్నప్పుడు చాలా ఆసక్తిగా ఉంటుంది. మనం ఎక్కువ కాలం కూడా మనం దాన్ని గుర్తుపెట్టుకోగలుగుతాము. అలాగే పుస్తకాలు కూడా చదవండి. అంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి పుస్తకాలైనా, లేకుంటే మరే అంశం మీద సంబంధించినటువంటి పుస్తకాలైనా చదవండి. అంటే మీరు కేటాయించినటువంటి సమయంలో ఆ పుస్తకంలో ఒక టాపిక్‌ను మీరు చదవండి. అలాగే వార్తాపత్రికలు కూడా చదవండి. ఒక స్టాండర్డ్ న్యూస్ పేపర్ మీరు తీసుకొని మీకు నచ్చినటువంటి అంశాన్ని మీరు చదవండి. అలాగే మీరు ఇంగ్లీష్ వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు, ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు, లేదా ఇంగ్లీష్ మూవీస్ చూస్తున్నప్పుడు, ఇంగ్లీష్ న్యూస్ చూస్తున్నప్పుడు సబ్‌టైటిల్స్ కూడా చదవండి. సో, ఇలా మీరు చదివినట్లయితే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ మాట్లాడటానికి అవసరమైనటువంటి ప్రాసెస్‌లో మీరు చక్కగా వెళ్ళగలుగుతారు. అలాగే రాయటం. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, మీ దగ్గర ఎప్పుడూ కూడా ఒక నోట్‌బుక్‌ను, ఒక పెన్నును పెట్టుకోండి. మీరు ఈ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నోట్ చేసుకోండి. అంటే మీరు ఇంగ్లీష్ చదివినప్పుడు మీకెన్నో కొత్త పదాలొస్తాయి. ఆ కొత్త పదాలను రాసుకోండి. ఆ కొత్త పదాల యొక్క అర్థాలను కూడా మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి మీరు ఇంగ్లీష్‌లో, తెలుగులో కూడా రాసుకోండి. అలాగే ఆ కొత్త పదము ఏ వాక్యంలో అయితే ఉపయోగించారో ఆ వాక్యాన్ని కూడా రాసుకోండి. ఎందుకంటే పదాలను విడిగా గుర్తుపెట్టుకోవటం కంటే గూడా మీరు ఆ వాక్యం గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఆ పదం గుర్తొచ్చినప్పుడల్లా దాన్ని ఉపయోగించినటువంటి
ఆ వాక్యం కూడా మీకు గుర్తొస్తుంది. అలాగే మీరు సొంత వాక్యాలు కూడా మీరు చేయగలుగుతారు. అలాగే ఆ పదాన్ని ఎలా ఉచ్చరిస్తున్నారు, దాని యొక్క ప్రొనౌన్సియేషన్ కూడా మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి మీరు రాసుకోండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం ఏం చేయండి అంటే, ఆ రోజు మీరు ఏదైతే చేశారో దాన్ని ఆ నోట్‌బుక్‌లో మీరు రాసుకోండి. అంటే ప్రతిరోజు వర్ణనను డిస్క్రైబ్ యువర్ డే దాని గురించి అంతా కూడా ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. అలాగే మీరు ఈ ఇంగ్లీషు చదివేటప్పుడు, నేర్చుకునేటప్పుడు, అలాగే ఇంగ్లీష్ మాట్లాడే ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ లేదా అనుమానాలు వచ్చినప్పుడు కూడా ఆ నోట్‌బుక్‌లో మీరు రాసుకోండి. దానివల్ల ఏమవుతుంది అంటే తర్వాత మీరు క్లారిఫై చేసుకోగలుగుతారు. అదే రకంగా చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఏందంటే ఇంగ్లీష్ వినటం. అన్ని యాక్టివిటీస్‌లలో కూడా ఇంగ్లీష్ వినటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇంగ్లీష్ చదవటం మీద ఇంగ్లీష్ వినటం వల్ల లాభం ఏంటంటే, ఇక్కడ మనకు ఈ వొకాబులరీకి సంబంధించినటువంటిది, అలాగే మనకు పదాలు, వాక్యాలకు సంబంధించినటువంటి నాలెడ్జే కాకుండా, మనకు ప్రొనౌన్సియేషన్ మీద మనకు మంచి పట్టు వస్తుంది. ఇంగ్లీషు న్యూస్ వినండి. అలాగే యూట్యూబ్ వీడియోలు వినండి. ఇంగ్లీషు పాఠాలకు సంబంధించినవి. అలాగే ఆడియో బుక్స్ వినండి. పాడ్‌కాస్టులు వినండి. ఇంగ్లీష్ స్టోరీస్ వినండి. ఇంగ్లీష్ సాంగ్స్ వినండి. మీరు కేటాయించినటువంటి సమయంలో మీరు ఆ పర్టిక్యులర్ మీకేదైతే ఆసక్తిగా ఉంటుందో దాన్ని మీరు వినండి. విన్న తర్వాత దాంట్లో కూడా మీకేదైనా కొత్త పదాలొస్తే నోట్ జేసుకోండి. అలాగే దానికి సంబంధించినటువంటి వాక్యం నోట్ జేసుకోండి. అలాగే మీరు ప్రొనౌన్సియేషన్ గూడా మీరు నోట్ చేసుకోండి. ఈ ఇంగ్లీషు వినటం వల్ల ఏమవుతుంది అంటే, ఇంగ్లీషు మాట్లాడటానికి మనకు ఉపయోగపడేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, అది డెఫినిట్‌గా మీకు హెల్ప్ అవుతుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మాట్లాడటం. అంటే ఈ చదవటము, రాయటము, వినటము ఇవన్నీ చేస్తూ ప్రతిరోజు కూడా మాట్లాడటం గూడా ఉండేలా చూడండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే చదువుతారు, రాస్తారు, వింటారు, ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటారు. అంతా నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ మాట్లాడదామనే ఆలోచనలో ఉంటారు. అలా గాకుండా ఇంగ్లీష్ మాట్లాడే ప్రాక్టీస్ కూడా ప్రతిరోజు గూడా మీరు కేటాయించిన సమయంలో ఉండేలా చూసుకోండి. ఎవరూ లేకుంటే మీతో మీరు మాట్లాడండి. మీతో మీరు ఓ 2 నిమిషాల సేపు మీరేం చేయండంటే, ఏదైనా మీకు నచ్చినటువంటి అంశం మీద మీరు మాట్లాడండి. మీరు అద్దం ముందు నిలబడి మాట్లాడినట్లయితే ఇంకా ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే మీకు బాడీ లాంగ్వేజు మీకు ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీకు ఎలా పదాలను పలుకుతున్నారు, ఇవన్నీ గూడా మీకు చాలా స్పష్టత వస్తుంది. అలాగే మీరు ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు మీరు మొబైల్‌లో రికార్డ్ చేయండి. ఆ తర్వాత వినండి, సరిదిద్దుకోండి, మళ్ళీ రికార్డ్ చేయండి. ఈ 3 స్టెప్స్ గూడా మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడటానికి ఉపయోగపడతాయి. ఒక 2 మినిట్స్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది మొబైల్‌లో రికార్డ్ చేసుకొని మీరు విని సరిదిద్దుకున్నట్లయితే డెఫినిట్‌గా ఈ ప్రాసెస్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ బాగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. అలాగే మీకు లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వాళ్ళతోని గూడా మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడండి. అలాగే ఆన్‌లైన్ సోర్సెస్ చాలా ఉన్నాయి. అంటే మనం మాట్లాడితే దానికి మనకు రిప్లై ఇచ్చేటటువంటి సోర్సెస్ చాలా ఉన్నాయి. వాటిని కూడా ఉపయోగించుకోండి. అలాగే ఆన్‌లైన్‌లో ఎంతోమంది ట్యూటర్స్ అవైలబుల్ అయి ఉన్నారు. అంటే ఇంగ్లీషు మనకు నేర్పించేటటువంటి ఎక్స్‌పర్ట్స్ అవైలబుల్ అయి ఉన్నారు. సో, వాళ్ళేం చేస్తారంటే మనం మాట్లాడుతున్నప్పుడు, మనం మాట్లాడే దాంట్లో ఏ తప్పు ఉంది, మనం ఎలా మాట్లాడాలి అవన్నీ కూడా చెప్పగలుగుతారు. కాబట్టి ట్యూటర్స్‌ని కూడా మీరు ఉపయోగించుకోండి. ఇలా మీరు ఇంగ్లీష్ చదవటము, రాయటము, వినటము, మాట్లాడటము ఒక పద్ధతి ప్రకారం చేసినట్లయితే డెఫినిట్‌గా మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోగలుగుతారు. ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతారు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే రిపీట్ చేయండి. మీరేవైతే ఈ యాక్టివిటీస్ అన్నీ చేశారో మీకెప్పుడు ఖాళీ సమయం ఉంటే అప్పుడు మీరు రిపీట్ చేయండి. మీరు ఎక్కువ సార్లు రిపీట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు బాగా నేర్చుకున్నది బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు. అలాగే ఇది ఒక సాధన లాగా అవుతుంది. ఒక ప్రాక్టీస్ లాగా అవుతుంది. సో, రిపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోగలుగుతారు. మీరు అలాగే ఇంగ్లీష్ మాట్లాడటానికి గొప్ప ప్రాక్టీస్ లాగా మీకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఇంగ్లీషు మీరు నేర్చుకునేటప్పుడు, ఇంగ్లీషు మాట్లాడే ప్రాక్టీస్ చేసేటప్పుడు మొదట్లో తప్పులున్నా పెద్దగా పట్టించుకోకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. అలాగే ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమోనని ఆలోచన చేయకండి. సో, మీరు ఇంగ్లీషు మీకు నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ బాగా మాట్లాడటానికి మీకు అవసరం బాగా తెలిసినప్పుడు, అలాగే దీనివల్ల మీకు ప్రయోజనం తెలిసినప్పుడు, దీనివల్ల మీకు ఇంప్రూవ్‌మెంట్ ఏదైతే ఉందో తెలిసినప్పుడు, మీరు మీరేదైతే ఒక ప్రణాళిక వేసుకున్నారో, మీరేదైతే షెడ్యూల్ యేసుకున్నారో, ఆ పద్ధతి ప్రకారము ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ పోండి.
డెఫినెట్‌గా మీరు అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు. ప్రతిరోజు గూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత తక్కువ సమయం అయినప్పటికీ కూడా మీరు యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మీరు ఎంత కన్సిస్టెంట్‌గా ఏదైనా పని చేసినట్లయితే అంత గొప్పగా ఫలితాలు ఉంటాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.